నార్మల్ గా మీరు నాతో అంతకు ముందు మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పింది ఏంటంటే తప్పకుండా నేను సాయి చంద్ ఏదైతే అనుకున్నారో మధ్యలో ఏదైతే వదిలేసి వెళ్ళారో అదే చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. అది ఎక్కడుండైనా ఏ పార్టీ నుండైనా చేయొచ్చు. ఈ రోజుల్లో పార్టీలు చాలా మంది మారుతూ ఉన్నారు. ఒకవేళ మీకు కనుక కాంగ్రెస్ నుంచి ఇన్విటేషన్ వస్తే ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే నేను నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ నేను రాజకీయ నాయకుల కోణంలో నేను ఎక్కువ ఆలోచించలేకపోతున్నానండి, ఉన్నది చెప్తున్నాను. అంటే బహుశా రాజకీయ నాయకుల అవకాశం ఈ రకంగా వచ్చింది, అవకాశం ఆ రకంగా వచ్చింది, ఇది అవకాశాలు అని దృష్టిలో పెట్టుకొని ఉంటారో ఏంటో నాకు తెలీదు. కానీ నేనేంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక బాధ్యత తీసుకున్నాను. పార్టీతో, బీఆర్ఎస్ పార్టీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు బాధ్యతలు అప్పచెప్పారు. భవిష్యత్తులో కూడా నన్ను ఖచ్చితంగా రాజకీయ దిశగా అంటే బలమైన ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజలకు నేను సర్వీస్ చేసే విధంగా నిలబెడతారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఇప్పటికీ నాకు ఎటువంటి పార్టీ నుంచి ఏది నుంచి నేను అంటే ఎలక్షన్ కి ముందు క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక అంటే మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, ఒకవైపు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో సాయి చంద్ గారు అంటే ఆటోమేటిక్ గా అందరికి చాలా అభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ ఎఫెక్షన్ అనేది మీ పైన తప్పకుండా చూపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారికి ఏ లెవెల్లో అయితే ఆయన వచ్చినప్పుడు రెస్పాన్స్ ఉంటుందో మీరు వచ్చినప్పుడు కూడా ఆ రెస్పాన్స్ అదే లెవెల్లో కనిపిస్తూ ఉంది. సో అందుకోసమైనా మీరు వాళ్ళ పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అదర్ పార్టీస్ కు ఉండొచ్చు మేబీ. ఏమండి అంటే నేను దీన్ని ఒప్పుకోను. అంటే నా మీద చూపించే అభిమానం వేరు, రాజకీయంగా వేరు, రాజకీయ విషయ అవగాహన వేరు, కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి వేరు, చాలా ఉంటాయి. అంటే రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీ పుట్టడానికి ఒక్కొక్క కారణాలు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక పంత అనేది ఉంటది. నేను ఇప్పుడే అడుగులు మొదలు పెట్టాను. నాకు విషయ అవగాహన ఎంత ఉంది ఏంటి అనేది కూడా నేను బయటికి వచ్చి మాట్లాడే వరకు చాలా మందికి తెలియదు. అసలు నేను రాజకీయ విషయాలు కూడా మాట్లాడతానా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ అసలు సిసలైన రాజకీయ అడుగులు వేసే దశ ఇది, ఇప్పుడు నేనున్న దశ. కాబట్టి నాకు ఎటువంటి పార్టీ నుంచి ఎటువంటి పిలుపులు బిఫోర్ ఎలక్షన్ వచ్చాయండి. బిఫోర్ ఎలక్షన్ వచ్చాయి. ఆఫ్టర్ ఎలక్షన్ ఎటువంటి పార్టీ నుంచి నేను నా అంతకు నేను ఎటువంటి ప్రయత్నాలు ఏవి చేయలేదు, ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. ఆఫ్టర్ ఎలక్షన్ ఎటువంటి పార్టీల నుంచి కూడా నాకు ఎటువంటి అది రాలేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాకు అండగా నిలబడ్డది. సాయి ఇన్సిడెంట్ తర్వాత సాయి బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉంది, కేసీఆర్ గారితో అనుబంధం ఉంది, ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. కుటుంబంతో కాదు, దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరితోటి అనుబంధం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు అన్ని రకాలుగా, తెలంగాణలోనే కాదు చాలా మంది అదర్ ఆంధ్ర నుండి కూడా ఏంటంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రాజకీయాల్లో నాదైన ముద్ర నేను వేసుకోదలుచుకున్నానండి. నేను ఖచ్చితంగా వేసుకుంటాను. భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటాను. చాలా మంది అనుకోవచ్చు ఎంతో మంది రాజకీయ నాయకుల తరమే కావట్లేదు రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో బోర్లు పడడం ఉంటది, నిలబడడం ఉంటది, అందరి ఒక్కొక్కరిది ఒక్కొక్క చైతన్యం ఉంటది, ఒక్కొక్క సందర్భం ఉంటది. కాబట్టి మొదటి అడిగే నాకు ఒక ఏమంటారు, ఒక వెళ్తుంటే ఒక తట్టు తగలడం అంటారు, ఎలా అంటారో తెలియదు, ఒక రాయి తగులుతుంది, ఎదురు రాయి తగులుతుంది, మనం తడబడతాం, కింద పడిపోతామేమనుకుంటాం, మళ్ళీ నిలబడతాం కట్టుకున్నాం. సరే, మొదటి బాధ్యతలనే నాకు ఒక ఎదురు రాయి తగిలింది అని నేను అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో నేను నిలబడతాను. అయితే మరి నేను సూటిగా అడిగాను, మీరు ఎక్కడెక్కడ నుంచి తిరిగి సమాధానం చెప్తున్నారు అనుకోవచ్చు. నాకు ఎటువంటి అవకాశాలు రాలేదు. నేను ప్రతిపక్షంలో కొట్లాడదలుచుకున్నాను.